నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆయుష్మతి భవ. ఉగాది వచ్చేస్తుంది. ఉగాది ఖచ్చితంగా ఉగాది నుంచి పంచాంగ శ్రవణం ఆ రోజు చేసుకోవటం, అలాగే ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది మన రాశి వారికి, లేకపోతే మనకి ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా అందరూ తెలుసుకుంటూ ఉంటారు. అయితే శోభకృత్నామ సంవత్సరం నిజంగా శోభాయమానమైనటువంటి సంవత్సరం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామచంద్రమూర్తికి ఆయన ఇంటికి ఆయన తిరిగి రావటం అనేది జరిగింది. అంతకు మించిన శోభ ఇంకేముంటుంది? అంతే కదమ్మా. అది మన భారతీయులుగా మన హైందవులకి భారతదేశానికి శోభ వచ్చింది. ఖచ్చితంగా హైందవానికి ఖచ్చితంగా శోభ వచ్చింది. అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా పరిగణించొచ్చు. ఇక వచ్చేది క్రోధి నామ సంవత్సరం. ఖచ్చితంగా నామాన్ని సార్థకం చేసుకునే విధంగానే ఉంది అనేది పండితులు చెప్తున్నటువంటి మాట. సో ఎలా ఉండబోతోంది అనేది ఒకంత బెంగైతే ఉంది ఆ నామానికి కానీ, లేకపోతే కుజుడు ఆధీనంలో ఉండేటటువంటి సంవత్సరం ఇది అని చెప్తూ ఉన్నారు. సో భయం ఉంది, క్రోధం పెరుగుతుంది. తన కోపమే తన శత్రువు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. సో కోపం పెరిగితే అన్నిటికీ అది వినాశనాన్నే కోరుతుంది. కోపం ఖచ్చితంగా వినాశనం అయ్యి తీరుతుంది. ఎట్లా సార్, ఎలా ఉండబోతుంది అనేది డెఫినెట్ గా ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి అసలు ఎలా ఉండాలి మీ ద్వారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు క్రోధం పెరుగుతుంది అని మనకి తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. ఉండాలి ఏంటి సార్, దాన్ని కంట్రోల్ చేయలేకే సార్ సమస్య అంతా. అంటే కంట్రోల్ తెలిసి చేసుకోవాలి. మనం ఆ. జాగరూకతతో ఉండాలి, ఎలర్ట్ గా ఉండాలి. ఉమ్. దీనికి మన శాస్త్రంలో ఒక అద్భుతమైన పద్యం శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి అర్థం తెలుసుకొని మనం ఈ సంవత్సరం అంతా అలా గడుపుకుంటే చాలా బాగుంటాం. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగ్రత్త భయం. కృషితో నాస్తి దుర్భిక్షం. దుర్భిక్షం అంటే పని చేసేవాడికి లోటు ఉండదు. వాడి పని వాడు చేసుకుంటూ, అంటే పని చేయటం అంటే పక్కవాడి పని వీడు చేయటం కాదు, పక్కవాడి పనిలో తలదూర్చడం కాదు. వాడి పని వాడు చేసుకున్నవాడు పని ఉంటుంది, లోటు ఉండదు. పని ఉంటుంది, పనికి తగ్గ ఫలితం ఉంటుంది. ఏంటి జపతో నాస్తి పాతకం. నిరంతరం భగవన్నామ స్మరణ చేసుకోవడం, జపం చేసుకోవడం, మీకు చేతనైన పూజా పునస్కారం చేసుకోవడం, మీకు చేతనైన భగవన్నామాన్ని చేసుకోవడం, ఇది ఖచ్చితంగా కలహం నాస్తి పాతకం. భగవంతుణ్ణి నిరంతరం స్మరిస్తూ ఉంటే, భగవంతుణ్ణి పట్టుకుంటూ ఉంటే, ఆయన్ని జపం చేసుకుంటూ ఉంటే మనకి ఈ కలి పాపం అంటుకోదు. పాపం అంటుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు దాంట్లో ఇన్నర్ మీనింగ్, మనం మన పని మీద ఎంతసేపు భగవంతుడి మీద ధ్యాస పెట్టి మన పని మనం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు పక్కవాడు ఏం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాటిలో దూరాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ పాపం ఈ పాపం చూసే పాపం తప్పుతుంది, పాపం అంటుకోకుండా ఉంటుంది. ఏంటి మౌనేన కలహం నాస్తి. మౌనేన కలహం నాస్తి అంటే మనం నొప్పించక తానవ్వక అని మన పని మనం చేసుకుంటూ, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మౌనంగా, ఎక్కువగా అనవసరంగా చిట్ చాటింగ్ చేయకుండా, అనవసరమైన వ్యవహారాల్లో దూరకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా, మౌనంగా వీలైనంత ఎక్కువగా ఉండి, వీలైనంత ఎక్కువగా మౌనాన్ని పాటించి, అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడుతూ ఉండటం అనేది ఇక్కడ గమనించదగ్గ అంశం. నాస్తి జాగ్రత్త భయం అంటే జాగరూకతతో ఉన్నవాడు, ఎలర్ట్ గా ఉన్నవాళ్ళు భయం లేదు. ఇవన్నీ ఏవో వస్తాయని భయం పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలి, ఎలర్ట్ గా ఉండాలి. ఏంటి వాహనాలు ఎక్కువగా స్పీడ్ గా నడపకూడదు. ఎదుటి వాళ్ళతో సంయమనంతో మాట్లాడుతూ ఉండాలి, సంస్కారంతో మాట్లాడుతూ ఉండాలి, సంయమనం పాటించాలి. ఒకవేళ ఎవరన్నా నోరు జారినా కూడా
క్షమించాలి. నీ వల్ల నోరు జారితే క్షమించమని అడగాలి. ఇది ట్రికీ విషయం. ఎదుటి ఎదుటి ఎదుటివాడిని ఎదుటి క్షమించేయడం కాదు, ఎదుటి క్షమ. ఎదుటి వాళ్ళ వల్ల తప్పు జరిగితే నువ్వు క్షమించాలి. నీ వల్ల తప్పు జరిగితే క్షమించమని అడగాలి. ఇలా బతికే వాళ్ళకే ఈ సంవత్సరం గడుస్తుంది. డెఫినెట్లీ. లేనట్టయితే మాక్సిమం అన్ని రాసుల వాళ్ళకి, అన్ని నక్షత్రాల వాళ్ళకి కొంచెం గడ్డు కాలం కిందగానే మనం చెప్పుకోవచ్చు. మనం అవి ఉన్నవి లేనివి మాట్లాడుకొని భయపెట్టాల్సిన ప్రజల్ని అవసరం. ప్రజల్ని భయపెట్టాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఎవరైనా సరే ఈ రకంగా యాటిట్యూడ్‌తోని, ఈ రకమైన బిహేవియర్‌తోని మన పని మనం చేసుకుంటూ, వీలైనంత మౌనాన్ని పాటిస్తూ, రైట్. వీలైనంత భగవంతుడి సేవలో గడుపుతూ ఉంటే మన జీవితం ఎలర్ట్‌గా అంటే బైకుల మీద ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసి ఆఫీస్‌కి టైం అయిపోతుందని 5 నిమిషాలు, 10 నిమిషాలు లేట్ అవుతే బాస్ తిట్టే తిట్ల కన్నా మన ప్రాణం చాలా విలువైంది. డెఫినెట్లీ. ఒకవేళ అంత భయం ఉన్నప్పుడు దాన్ని ముందుగానే ప్లాన్ ప్లాన్ చేసుకొని, చేసుకోవాలి. ముందుగానే బయలుదేరాలి. హ్మ్. అంతే తప్ప టైం అయిపోతే లాస్ట్ మినిట్ దాకా నువ్వు టీవీ చూసి, లాస్ట్ మినిట్ దాకా ఫోన్ చూసి, అప్పటికప్పుడు టైం అయిపోతుంది గబగబా ఇట్లా పరిగెత్తి అవుతుంది. ట్రాఫిక్‌లో ఆ ఫుట్‌పాత్‌ల మించి మరీ ఎక్కిచ్చేసి బళ్ళన్నీ రకరకాల విన్యాసాలు చేస్తూ వెళ్తే రైట్. దెబ్బలు తినక తప్పదు, రైట్. ఇబ్బందులు పడక తప్పదు, రైట్. జాగ్రత్త పడాలి. రైట్ సార్. మీరు చెప్పింది అద్భుతమైన పాయింట్. ఎందుకంటున్నానంటే డెఫినెట్‌గా మిశ్రమ ఫలితాలు ఉంటాయి, శుభ ఫలితాలు ఉంటాయి. అయితే అవి ఇండికేట్ మాత్రమే చేస్తాయి. ఇది జరగబోతుందని. మనం జాగ్రత్త తీసుకుంటే వచ్చేటటువంటి మనకు ప్రమాదం వస్తుందనేది డెఫినెట్‌గా మనం జాగ్రత్త తీసుకుంటే ఎందుకొస్తుంది కదా! సో మీరు చెప్పింది 100% ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, మనసుని ఎట్లా ఖచ్చితంగా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరితో ఏ వైరం వస్తుందో తెలీదు అని చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు నిజంగా కరెక్ట్‌గా రాసి చూసుకోవచ్చు, చూసుకోకపోవచ్చు. ఏదో అందాజుగా చూసుకుంటున్నానండి అని పేర్ల బట్టి చూసుకుంటూ ఉంటారు. ఇట్లా రకరకాలుంటాయి. సో ఇవన్నీ కాకుండా మనం అసలు ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఈ సంవత్సరం ఎలా ఉండాలి అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. మనం కష్టపడి చేసుకోవాలి. హ్మ్. మన కృషిలో లోపం ఉండకూడదు. హ్మ్. మన కృషిలో లోపం ఉండకూడదు. హ్మ్. భగవంతుడిని ఆహ్, ఆశ్రయించడంలో అపనమ్మకం ఉండకూడదు. హ్మ్. ఏంటి మౌనంగా వీలైనంత వరకు అవసరమైతేనే మాట్లాడాలి. హ్మ్. ఎంత అవసరమో అంత మాట్లాడాలి. అనవసరపు వ్యర్థ వాదనలు, వ్యర్థ ఉపన్యాసాలు, వ్యర్థంగా వద్దు. మాట్లాడేవి వివాదాలకి దారితీస్తాయి. రైట్. ఇబ్బందులు పడతారు. రైట్. జాగ్రత్తగా ఉండాలి. పెద్ద తుఫానైనా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. సో మనం తలంచుకోవాలి. మనం తలొంచుకోవాలి. తల ఎత్తుతానంటే కుదరదు. కుదరదు. తల ఎగిరిపోతుంది. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి.